1 కేస్ శాండ్ పేపర్, 2 కేస్ జింగారు, హాఫ్ బాటిల్ రమ్మేవు, 5 సిగ్నేచర్ విస్కీ, తర్వాత జింగారు పేట మాత్రం మర్చిపోవద్దు, తర్వాత షాంపైన్ 1 షాంపైన్ బాటిల్ రాసుకో. ఓకేనా? నిన్నేనయ్యా, నాకు ముందు హాఫ్ బాటిల్ రమ్మేవు. 2 నిమిషాలు వెయిట్ చేయండి సార్, ఎందుకంటే చౌదరి గారి ఇంట్లో పార్టీ ఉంది, వాళ్ళ అడ్రస్ అన్ని పంపించాలి. వాళ్ళు చెప్పిన టైంకి ఇవన్నీ పంపలేదనుకోండి, మొత్తం ఆర్డర్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది మీ హాఫ్ బాటిల్ రమ్ వల్ల. నా ఓన్ క్యాష్ 25 crores ఈ ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ చేశాను. మీకు మంచి ఆఫర్ ఇస్తున్నాను. మీలో ఎవరైనా 2 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే within 5 years it's going to be 10 crores. How much? 10 crores. 10 crores. హలో పార్టీ జరుగుతుంది కదా అక్కడ, హలో, దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు. బ్రహ్మాండమైన మందు పార్టీ. హలో, నువ్వు ఆ రోహిత్ చౌదరి గాడి పక్కనే కూర్చునుంటావు, కరెక్టా? హలో, నేనేమో ఇక్కడ ఒంటరిగా విరహంతో తప్పిస్తున్నాను సోనియా. హలో. షిట్! ఈ హలో హలో అంటూ నీ నాటకాలు నా దగ్గర ఆడదు సోనియా. యు అండర్స్టాండ్? డార్లింగ్, ఎస్ డార్లింగ్. నా కోసమేనా ఫోను? నో, బ్లాంక్ కాల్. So come on darling, come and join with us. నిజం చెప్పాలంటే ఈ పార్టీ వల్ల మన కొరికింది ఏమీ లేదు. కంప్లీట్లీ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ, అబ్సల్యూట్లీ వేస్ట్. డార్లింగ్, ఈరోజు ఏమైనా దీపావళా? లైట్లన్నీ ఆన్ చేసే ఉన్నాయి. నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. లైట్స్ అన్ని ఆన్ చేసే ఉంటున్నాయి, షవర్ ఆన్ చేసే ఉంటుంది, గేజర్ ఆన్ చేసే ఉంటుంది, టీవీ పైన బెడ్రూమ్ లో మ్యూజిక్ వినిపిస్తోంది. బహుశా అనుష ఆన్ చేసి నిద్రపోయి ఉంటుంది. నేను వెళ్ళి ఆఫ్ చేసి వస్తాను. ఓకే డార్లింగ్, త్వరగా వచ్చేయండి. వెంటనే వచ్చేస్తాను డార్లింగ్. ఓకే అనుష, అనుష, వాట్ ఆర్ యు డూయింగ్? ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను వదలమ్మా, నన్ను వదలమ్మా ప్లీజ్, నన్ను వదలు. నేను నిద్రపోతాను. నువ్వు రోహిత్ చౌదరి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ రోజు రాత్రి నువ్వు నాతోనే ఉండాలి. ఇక్కడి నుంచి నువ్వు ప్రతి రాత్రి నాతోనే గడవాలి. సోనియా, పద, ఇక్కడి నుంచి వెళ్ళిపో. మనం పారిపోయి పెళ్లి చేసుకుందాం. పిచ్చెక్కిందా నీకు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళావు, అవన్నీ తర్వాత చూసుకుందాం. అమర్, అతను నా కోసం వెయిట్ చేస్తున్నాడు, అర్థమైందా? ఏముంది ఇందులో అర్థం చేసుకోవడానికి? నీకోసం వాడు బెడ్రూమ్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళి వాడికి సపర్యాలు చేసి వాడి పక్కన పడుకుంటావు, అంతేగా? మతం ఏమైనా పోయిందా నీకు? నేను వెంటనే అతని దగ్గరికి వెళ్ళాలమ్మా. డార్లింగ్, అనుష వాక్మెన్ ఎక్కడుందో వెతికి తీసురా, లేదంటే తెల్లవారులు మనల్ని నిద్రపోనివ్వదు. ఇదిగో వస్తున్నాను. దొరకలేదంటే కథలు చెప్తూ నువ్వే నిద్రపోతావు. తమ్ముడు, వాక్మెన్ కావాలా? పద వెతుకుదాం. మా అక్క బావ దీనికి బాగా వాక్మెన్ అలవాటు చేసినట్టున్నారు. ఈ రోజు ఎలాగైనా సరే వాళ్ళు పట్టుకోవాలి. అమర్, రే అమ్మా లేవరా, ఆ పటేల్ గారి కేసు గెలవకపోతే వీడికి గుండు కొట్టిస్తాట. వాడికి ఇవన్నీ ఎక్కడ గుర్తుంటాయి? రాత్రి కొట్టే ముందు ఇంకా దిగి ఉండదు, అందుకే దొరకలేదు. అమర్, రే అమర్, 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 నిద్రపోతున్నాడా? రే అసలు వీడు రూమ్ లోనే ఉన్నట్లేడురా. నాకు తెలుసు, వాడు లోపలే ఉన్నాడు. లోపల ఏమైనా కొత్త పెట్టుందా? రే అమర్, అమర్, నిద్రపోతున్నావా? అమర్, బయటికి రా. లోపల ఎవరైనా అమ్మాయితో ఉన్నావా? అందరూ బయటికి నీకే రారా? చెప్పేది. నేను చెప్తున్నాను కదా, అమర్. రూమ్ లో లేడనుకుంటాను రా. తలుపు తెరవరా. మనం ఇంతగా తలుపులు బద్దలు కొడుతూ గొంతు చించుకుని వచ్చినా వాడికి వినపడలేదంటే మనం ఏం చేయగలం చెప్పు? వెళ్దాం పదరా.
రాంగ్ కాల్ అయి ఉంటుంది, నువ్వేం తీకు. Damn it. వదిలేయండి. వెయిట్. హలో 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 మాట్లాడవేంట్రా బాస్టర్డ్? ఫోన్ చేస్తే మాట్లాడవే. ఇలా రాంగ్ కాల్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతావే? నీకేమైనా పిచ్చా? అరే నా సంగతి నీకు తెలీదు. మాట్లాడవేరా లుచ్చారా కొడకా? మాట్లాడడానికి ధైర్యం లేని వాడివి ఫోన్ ఎందుకు చేస్తావు? పిచ్చిరా కొడకా, నా గరి కనిపించావంటే నరికి పోగులు పెడతాను. హలో హలో చెత్త నా కొడుకు, పని పాట లేదనుకుంటాను. నువ్వు కానీ రిలాక్స్ యా. నువ్వు ఎవరిని తలుచుకుని భయపడుతున్నావో నేను అతన్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను. మిస్టర్ నాథ్, మీరా? డార్లింగ్, కమ్ మీట్ మిస్టర్ నాథ్. మీ పూర్తి పేరు మర్చిపోయాను. అమర్నాథ్. మిస్టర్ అమర్నాథ్, ఈయన ఇక్కడ పేరున్న లాయర్. మన ప్రాపర్టీస్ అవి అమ్మి పెడతానంటున్నారు. మిమ్మల్ని కలుసుకోవడం నాకు ఆనందంగా ఉంది మిస్టర్ అమర్నాథ్. నేను నా ప్రాపర్టీని అమ్మదలుచుకోలేదు. అది విలువైన ప్రాపర్టీ. అవును, అది నిజమే. మీ ప్రాపర్టీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు డిన్నర్ కోసం వచ్చారా? నా పాకెట్ ఫుల్గా ఉన్నప్పుడల్లా డ్రింక్ తీసుకోవడానికి వస్తుంటాను. ఒంటరిగా వచ్చారా, జంటగా వచ్చారా? ఒకనే కాదు, నేను నా ఒంటరితనం. వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాన్, వెరీ ఇంట్రెస్టింగ్. మీరు మాకు బాగా నచ్చారు. కమాన్, నాతో పాటు డ్రింక్ తీసుకుంది గారి. మీ ఒంటరితనాన్ని కూడా తీసుకురావచ్చు. సారీ సార్, నీకు మీ ఆవిడకి మధ్య నేను పానకంలో పడుకుని కాదలుచుకోలేదు. హలో, ఫీల్ అవ్వకు. నువ్వు కూడా తొందరగా పెళ్లి చేసుకుంటే నీ ఒంటరితనం పోతుంది. అప్పుడు ఇద్దరు కాదు, ముగ్గురు కూడా అవుతారు. ఏమంటావు డార్లింగ్? హలో, నేనే మాట్లాడుతున్నాను. హలో హలో అని మళ్ళీ నాటకం ఆడేవంటే నీకు మరీ తక్కదు. ఆ తర్వాత నేను తిన్నగా నీ బెడ్రూమ్కే వచ్చేస్తాను. నేను అక్కడికి వచ్చానంటే ఏం చేస్తానో నాకే తెలియదు. అర్థమైందిగా? వెంటనే చెప్పు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నాకు బాగా తెలుసు. నువ్వు ఆ రోహిత్ గారి పక్కన హాయిగా పడుకుని ఉంటావు కదూ? తెలుసుకుంటే నా ఒళ్ళు దహించిపోతుంది సూర్య. అమర్, స్టాప్ ఇట్ నౌ. యూ స్టాప్ ఇట్ బిచ్. సోనియా, మన సంబంధాన్ని ఇప్పుడే ఈ క్షణమే తెంచి పారేస్తున్నాను. ఇంకా ఈ ఆవేదన భరించడం నా వల్ల కాదు సూర్య. ఇట్స్ ఓవర్ సోనియా, ఇట్స్ ఓవర్. అమర్, అమర్, నేను చెప్పేది విను.
హార్న్ ఆగడం లేదు. ఇది కూడా నాటకం అన్నమాట. అది కాదమ్మా. మరి అదుగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా, లేకపోతే నన్నే గింటేమంటావా? అమ్మర్, అసలు నేనేం చేశాను? నేనెందుకు బయటకు పొమ్మంటున్నావు? అమ్మర్, నా పరిస్థితి అలాంటిది. నువ్వు ఏ తప్పు చేయలేదు, అన్ని తప్పులు నేనే చేశాను. నీకు దండం పెడతా. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అమర్, ప్లీజ్. అమర్, నాతో అంత కఠినంగా Get out, Sonia. Get out. సర్లే అమర్, మన ప్రేమను తెంచుకోవాలని నువ్వు ఆశపడుతున్నావు. అలాగే, బట్ మనం ఎందుకని అపార్థాలతోనూ అనుమానాలతోనూ ఇలా విడిపోవాలి అమర్? మంచి ఫ్రెండ్స్ లాగా అండర్స్టాండింగ్ తో విడిపోవచ్చుగా. సోనియా, మన సంబంధం తెగిపోయింది. ఇంకా దాని గురించి మాట్లాడద్దు. ఓకే ఓకే, నేను వెళతాను. కానీ వెళ్లే ముందు కాస్త మొహం కడుక్కొని వెళ్ళొచ్చా? కెన్ ఐ యూస్ యువర్ బాత్రూమ్? వెళ్ళు. ఇక మనం ఎప్పుడు కలుసుకోలేము. విడిపోయే ముందు కెన్ యూ గివ్ మీ ఎ కిస్ ప్లీజ్? ప్లీజ్ ప్లీజ్. My God, what you done?
ఈ బాధ భరించడం నా వల్ల కాదు సోనియా. మన ఇద్దరి మధ్య ఎవరో ఉండడానికి వీల్లేదు. నేను డిసైడ్ చేసుకున్నాను. ఆ రోహిత్ ఇంకా ప్రాణాలతో ఉండకూడదు. అతను ఖచ్చితంగా చనిపోవలసిందే.